నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ ఆలయం కేరళలో కొలువు తీరినటువంటి అయ్యప్ప స్వామి సన్నిధానం. సో ఈ సన్నిధానంలో గత కొంతకాలం క్రితం జరిగినటువంటి దొంగతనం యొక్క అంటే బంగారం అక్కడ మాయమవటం, దాని మీద పెద్ద ఎత్తున ఆ న్యూస్ కొంత భక్తులందరినీ కూడా కలిచివేసి ఆందోళనకు గురి చేసేటువంటి వార్త. అయితే ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వం పెద్ద ఎత్తున సీరియస్గా టేకప్ చేయటం, అట్లాగే అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, ఆఖరికి సిట్ కొంత దీని మీద వేగంగా విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఈడీ రైడ్స్ కూడా కొంతమంది సినీ సెలబ్రిటీల మీద కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ జరిగినటువంటి దొంగతనానికి ఈ రైడ్స్కి ముడిపెట్టి సురేష్ గోపి ఎవరైతే ప్రముఖులు అంటున్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. నిజంగానే ఇప్పుడు కేరళలో అయ్యప్ప ఆలయంలో జరిగినటువంటి దొంగతనానికి అక్కడ ఉన్నటువంటి మల్లీవుడ్ యాక్టర్స్ కి ఏమన్నా సంబంధం ఉందా, లేదు సురేష్ గోపి అంటున్నట్టుగానే ఇవన్నీ కూడా డైవర్షన్ రాజకీయాలన్నా మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, కేరళలో అయ్యప్ప ఆలయంలో బంగారం గత కొంతకాలం క్రితం పోవటం, ఇప్పుడు ఇక్కడ సినీ ఇండస్ట్రీ మీద జరుగుతున్నటువంటి రైట్స్ కి ఎందుకు లింక్ పెట్టారు సురేష్ గోపి గారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మనకి టెంపుల్స్లో ఏదైనా జరిగింది అంటే ఫోకస్ నేషనల్ వైజ్గా ఫోకస్ వెళ్తుంది అక్కడికి. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ధర్మస్థల ఇష్యూ అదే కదా, ఎప్పుడైతే మనకి రామ్లల్ల ఆలయం కట్టినప్పటి నుంచి ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక ఇది వెళ్ళిపోయింది. అండ్ ఈ మధ్య సినిమాలు కూడా ఒక్కొక్క ఆలయాన్ని బేస్ చేసుకొని రావడం, అన్ని వైజ్గా చూసుకున్నా సరే గుళ్ళల్లో ఏదన్నా అపచారం జరిగితే, పైగా ఈ మధ్య హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి గత 5 ఏళ్ళుగా చర్చలు ఎక్కువగా జరగడం, ఇవన్నిటిని బేస్ చేసుకుంటే గుళ్ళు అంటే చాలు ఇక మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం లాగా ప్రతి ఒక్కరు ఫోకస్ అవుతుంది. శబరిమల ఆలయానికి కూడా చాలా మంది భక్తులు, కోట్లాది మంది నిష్ఠాగరిష్ఠులుగా దీక్ష తీసుకొని మరి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్ల మంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అట్లా మనకు బాగా విశ్వసించే టెంపుల్స్లో శబరిమల, తిరుమల అండ్ అలాగే ఇప్పుడు అయోధ్య, ఇంకా బోల్డ్ అన్ని టెంపుల్స్, పూరి జగన్నాథ్, కాశీ, వారణాసి, అన్ని ఇది కేదార్నాథ్, బోల్డ్ టెంపుల్, శక్తిపీఠాలు అండ్ కామాఖ్య, ఇవన్నీ చూసుకుంటే వీటిలలో కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందింది అయ్యప్ప స్వామి టెంపుల్. ప్రతి ఏడాది కొన్ని కోట్ల మంది అని కూడా అనుకోవచ్చు, కోట్ల మంది దీక్ష తీసుకుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకుంటారు, నడిచి వెళ్తారు. అండ్ మీరు కూడా వెళ్ళొచ్చారా? నేను చాలా సార్లు, 3 సార్లు. మీకేమన్నా ఎఫెక్ట్ అనిపించిందా? ఎఫెక్ట్ అంటే ఒక పాజిటివ్ వైబ్ అంతే కదా. అట్లా చాలా వరకు జీవితాల్లో శబరిమల దర్శనం తర్వాత అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత చేంజ్ అయితే స్పష్టంగా పక్కాగా ఉంటుంది. ఆ నమ్మకం చాలా మందికి ఉంటుంది, నా పర్సనల్ ఫీలింగ్ కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా కొన్ని కోట్ల మంది చెప్పడం, ఆ కోట్ల మంది మాటలు విని ఇంకా కోట్ల మంది వెళ్ళడం, అండ్ గురుస్వామిలు, కన్నస్వామిలు, ఇంత అంటే ఇక్కడ పూజ చేసి లాస్ట్కి ఇరుముడితో అక్కడ దాకా వెళ్ళడం, ఆ ప్రాసెస్ కానీ, మళ్ళీ లేడీస్ రాకూడదు, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్, అండ్ ఇప్పటికి రోడ్లు సరిగ్గా లేకపోవడం, అయినా సరే కష్టపడి జనాలు వెళ్ళడం, ఏంటో ఒక ఇదైపోయింది. సో చాలా మందికి బాగా నమ్మకమైన టెంపుల్. ఇప్పుడు సేమ్ అలాగే మన ఏడుకొండలు కాలినడకన వెళ్ళి తీరా అక్కడ పూజ చేసుకొని వస్తారు. చాలా మందికి అదొక సెంటిమెంట్. అక్కడ నుంచి వెళ్ళొస్తే వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుతారు, అబ్బా మీరు అటు వెళ్ళొచ్చారని. అక్కడ ఏదన్నా నగపోయింది, నట్రపోయింది అంటే ఎలా ఉంటుంది? నెక్స్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఏదన్నా చిన్న పోయిందన్నా అంతెందుకు, గ్రామ దేవతలు అమ్మవారి మొక్కు పుడకపోయిందన్న చాలా పెద్ద ఇష్యూ అది. అట్లాంటి టైంలో ఇక్కడ శబరిమలలో బంగారం కొంత మిస్ అయింది అని ఒక కంప్లైంట్ వచ్చిందట. ఆ కంప్లైంట్ మీద పోలీసుల విచారణ జరుగుతుంది. అది ఆ నోట ఈ నోట పడి ఇంత 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 అలా మెల్లిగా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతా ఉంది. సో ఈ టైంలో అది ప్యారలల్ సిచ్యువేషన్ పక్కన పెట్టేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా కేరళలో ఏంటంటే పృథ్వీరాజ్ వాళ్ళ ఇంటి మీద, దుల్కర్ సల్మాన్ ఇంటి మీద ఐటీ రైట్స్ అయ్యాయి. అలా మళ్ళీ రేపు ఇక మోహన్ లాల్ గారిని వదలరు, మమ్ముట్టి గారిని వదలరు, అందరి ఇళ్లలోనూ అవుతాయి. సినిమా వాళ్ళ మీద ఐటీ రైట్స్ అనగానే అదొక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అయిపోతుంది, ఏం చేశారు ఏంటంటే అంటాను. అయితే కానీ సహజంగా కూడా రైట్స్, ఐటీ రైట్స్ అవుతాయి. ఎందుకంటే సినిమాల్లో కలెక్షన్లు బ్లాక్ అండ్ వైట్ ఇది ఒక పెద్ద మాధ్యమం. సినిమా రాగానే నీకేమో థియేటర్లలో జనాలు కనుకుంటారు, నువ్వేమో 500 కోట్లను వెనకాల వేసుకుంటావు. నువ్వు 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ లేనప్పుడు ఏం జరుగు, నువ్వేదన్నా చేసావా, లెక్కలు కరెక్ట్ గా చెప్పారా, ట్యాక్స్ కట్టారా లేదా, ఇదంతా కూడా దానికోసం ఉంటుంది. వస్తారు దానికోసం ఒకసారి చూడడానికి, అడగడానికి. మరి రైడ్ అంటే ఏదో కాదు, అడగడానికి. కానీ అన్ని ప్రాపర్ గా చూస్ చేస్తే వెళ్ళిపోతారు కూడా. కానీ ఆ జరిగిన రైడ్ ఇంటికి బండి వచ్చిందంటే చాలు పెద్ద సంచలనమాట, వచ్చేసారు ఏదో అయిపోతుంది వాళ్ళ ఇంట్లో అన్నట్టు న్యూస్ వస్తుంది. ఆ న్యూస్
ఈ శబరిమలకు ఒక డైవర్షన్ న్యూస్ అని సురేష్ గోపి గారు రీసెంట్గా చెప్పితే అందరికన్నా ఈ రైడ్ నుంచి అటు వెళ్ళింది మళ్ళీ. అవునా, నిజంగానే మన గుడిలో ఇంత దోపిడీ జరిగిందా, వజ్ర వైడూర్యాలు పోయాయా, లేకపోతే బంగారం ఏమైనా పోయిందా, అసలు స్వామివారి మూల విరాట్లో ఏమున్నాయి ఏం పోయాయి, రహస్య నిధిలో ఏమున్నాయి ఏం పోయాయి, ఎవరు తీసుంటారు, పూజారులు అందరూ బాగానే ఉంటారు, మనకి ఇంత నమ్మకం, అక్కడికి వెళ్తే చాలు అనిపిస్తుంది. అట్లాంటిది ఏదో పోయిందనగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీకు కూడా ఏదో బాధేసిందిగా, అట్లా కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి. కోట్ల మంది మనోభావాలు నాట్ ఓన్లీ ఒక రాష్ట్రం కేరళ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేసరికి ఆ ధర్మస్థల ఇష్యూ లాగా ఇంకేదన్నా అవుతుందేమో అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ దీన్ని డైవర్ట్ చేసింది అని ఈయన అన్నాడు. మరి ఈయన మాటల్లో ఎంత వాస్తవం ఉందో మనకు తెలియదు. ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఆయన చెప్పినట్టు ఆయనకు ఉన్నట్టు ఆలోచన చెప్పినా బట్ అక్కడ మనుషులే కాబట్టి ఏమో. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే ఈయన ఈ వ్యాఖ్య చేసినందుకైనా ఆలయ కమిటీ లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి కదా. లేదు, ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు, లేకపోతే జరిగింది, అవును ఇప్పటిదాకా ఎందుకు శబరిమలకు సంబంధించినటువంటి అక్కడ బోర్డు దివసం బోర్డు ఎందుకు దాన్ని ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే ఖండించాలి, లేదా క్లారిటీ అని ఇవ్వాలి. అవునండి నిజంగానే జరిగింది, మేము పట్టుకున్నాం, ఇది వీళ్ళే చేసింది, అయినా కూడా సాటిస్ఫై అవుతారు. ఒరే ఏం పోయే కాలం మీకు పక్షాలు అసెంబ్లీలో అంత సీరియస్ గా దుమారం రేగేంత వచ్చింది అంటే ఏం జరిగింది అనేది ఒక మిస్టరీ కదా అక్కడ ఉంటుందా. అంటే ఎలా వెళ్ళగలిగాడు, టైట్ సెక్యూరిటీ ఎలా తీయగలిగాడు, ఎవడు సహకరించాడు, ఆ సహకరించినోడు అక్కడ ఎప్పటి నుంచి పనిలో ఉన్నాడు, ఇప్పుడే కాకుండా ఆ పనిలో ఉన్నప్పటి నుంచి వీడు ఎంతెంత ఏమేం చేసి ఉంటాడు, అసలు అన్ని విరాళాలకు వచ్చినటువంటి ఇప్పుడు 7 కొండల హుండీలో మీరు బంగారం వేస్తారు, అన్ని వేస్తారు, ఇప్పుడు అక్కడ కూడా ఏమన్నా వేసి ఉంటే లెక్కలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. ఎందుకు మొన్న రీసెంట్ గా తిరుపతి తిరుమలలో కూడా రీసెంట్ గా పరకామణి అనేది జరుగుతుంది. అంటే అక్కడ కలెక్షన్ సంబంధించి లెక్క కట్టే ప్రక్రియ పరకామణి అంటాం కదా. ఆ పరకామణిలో కూడా కొంతమంది లెక్క పెట్టే వాళ్ళ చేతి వాటాన్ని కూడా ఇప్పుడు సీసీ ఫుటేజ్తో సహా బయట పెట్టింది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాన్ని ఈ ప్రభుత్వం వెలికి తీస్తున్నటువంటి క్రమంలో అది కూడా బయటకు వచ్చింది. అట్లా ఏమన్నా ఎవరైనా చేతి వాటం ఉందా అక్కడ ఏమన్నా? ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు అడవి జాతర సమ్మక్క సారక్క అడవిలో అక్కడక్కడే ఉంటాయి హుండీలు, గుడిలో కూడా ఉండవు. అసలు అట్లా పడేసి ఉంటాయి ఎక్కడెక్కడెక్కడెక్కడో. వాటిని కూడా ఒక టైంలో లెక్క పెట్టి ఇంత వచ్చింది అంత చెప్తారు. అట్లా చెప్పినప్పుడు అసలు ఏంటి మంచి చెడు తెలుసుకోవాలని, ఎందుకంటే భక్తులకి విరాళాలు అనేది వాళ్ళ ఎమోషన్. నేను ఇచ్చిన విరాళం దేవుడికి అందలేదు అంటే వాళ్ళకి ఏదో అయిపోతుంది. నేను ఎందుకు దేవుడికి ఒక కోరిక కోరుకున్నా, ఏదో ఇచ్చా, అది దేవుడికి చేరలేదు అనగానే వీళ్ళకి అయ్యో అందుకే నా కోరిక తీరలేదేమో, అందుకే వీడు పాస్ అవ్వలేదేమో, అందుకే నా సెకండ్ థాట్ అందుకే రిటైర్ అయినా మాకు డబ్బులు రాలేదేమో, అందుకే మొన్న మా ఇల్లు కూల్చారు, ఇవన్నీ ఉంటాయి. మనకి ఏ సమస్య వచ్చినా దానికే ముడిపెట్టి ఆలోచిస్తాం. వీళ్ళ ఎమోషన్స్ సెంటిమెంట్స్ అన్ని కూడా ఇక దెబ్బతింటది. అందుకని చెప్పేసి ఇది బయటికి రాకుండా, అంటే బయటికి వచ్చినా కూడా ఎక్కువ ఫోకస్ అటు వెళ్లకుండా డైవర్షన్ ఇటు చేశారని నేను అన్నాడు. మరి ఎంతవరకు వాస్తవం ఉన్నట్టు అంటే ఆ బోర్డు అన్న ధిక్కరించాలి కదా. ఇలా కాదండి సురేష్ గోపి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ముందు ఆయన అరెస్ట్ చేయండి, అసలు జరిగింది ఏంటంటే ఇది, వీడు కావాలనే మమ్మల్ని ప్రతిష్టని డ్యామేజ్ చేస్తున్నాడు, ఎవరో ఒకరు చెప్పాలి కదా. చెప్పకపోయేసరికి డౌట్లు ధర్మస్థలలో ఇట్లాగే చెప్పారు, అక్కడ ఏమీ లేదు అని తేల్చి పడేశారు కొన్నాళ్ళకి. అప్పటిదాకా చాలా డిఫరెంట్ కథనాలు వచ్చినాయి, పెద్ద ఎత్తున సెన్సేషన్ అయిపోయింది మొత్తం. సో మొత్తానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక ఎలిగేషన్ పాస్ అయినప్పుడు అవతల క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటే మౌనం అర్థం అంగీకారం అనుకుంటారు, అట్లాగే అనుకుంటారు. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద శబరిమలలో ఏం జరిగిందనే అంశం అయితే మాత్రం స్పష్టంగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి సురేష్ గోపి తాజాగా డైవర్షన్ పాలిటిక్స్ లో బాగా జరిగిందని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.